కాకినాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లానర్ విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన డి శ్రీనివాసరావుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. కాకినాడ నగరపాలక సంస్థలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ గా బాధ్యతలు చేపట్టిన డి శ్రీనివాసరావు అతి తక్కువ కాలం మాత్రమే సేవలు అందించినప్పటికీ తన అనుభవం నిబద్ధతతో విధులను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల ప్రశంసలు పొందారు. పట్టణ ప్రణాళిక నగరాభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఆయన చూపిన చొరవ అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, అదనపు కమిషనర్ కెటి సుధాకర్, డిప్యూటీ సిటీ ప్లానర్ కృష్ణారావు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ ప్రభుత్వ సేవలో నిజాయితీ, అంకిత భావంతో పనిచేసిన డి శ్రీనివాసరావు పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరాభివృద్ధి కార్యక్రమాల అమల్లో శ్రీనివాసరావు అందించిన సేవలను కొనియాడారు. అదనపు కమిషనర్ కెటి సుధాకర్ మాట్లాడుతూ ఏసీపీ సేవలను ఆయన కొనియాడారు. అనంతరం కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, అసిస్టెంట్ సిటీ ప్లానర్ డి శ్రీనివాసరావును పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత పదవీ విరమణ పొందుతున్న ఏసీపీ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ సహచరులతో కలిసి ఆయన సేవా కాలంలోని అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఇక్కడ ఆయన యాక్టివిటీస్ అయితే అనుకుంటారు, పదవి కాలం అయిపోయింది కదా ఇంట్లో కూర్చోవాలని అనుకుంటారు, కొంతమంది అనుకుంటారు అయితే పదవి అయిపోయింది కదా అనుకుంటారు. చెప్పాలంటే ఈరోజు సిటీ ప్లానర్గా ఒక 5 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు సిటీ చేశారు. చాలా శాఖలు ఉన్నాయి, కానీ ఈరోజు చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ ఉందంటే సిటీ. మీరు కానీ సరిగ్గా ఇవ్వకపోతే మనకి ఏంటి అది ముందుకెళ్ళే పరిస్థితి. ఎప్పుడైతే ఈరోజు సిటీ ప్రాంతంలో కష్టపడి పనిచేస్తున్నారో ఈ సిటీలన్నీ బాగుపడుతున్నాయి. సిటీ ప్లానింగ్ అది ఉన్నది, చాలా కష్టాలు ఉంటాయి. కొంతమంది ఏమో తీయమంటారు, కొంతమంది పెట్టమంటారు. అక్కడ చాలా తలపడి వచ్చేస్తూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన జాబ్ ఇది. చాలా మంది చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేనే చెప్తుంటాను, చెప్పిన తర్వాత కొన్ని ఆటంకాలు వస్తుంటాయి. అదే ఎమ్మెల్యే గారు చెప్పిన సార్ అవ్వలేదేమో ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఉంటూ ఉంటాయి. చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం జాబ్ ఇది చెప్పాలి. అయినప్పుడు కూడా 35 సంవత్సరాలు శ్రీనివాస్ గారు దిగ్విజయంగా నడుపుకున్నారంటే ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాకు నేను అపాయింట్మెంట్ అయింది, నేను ఈ పొజిషన్ ఉండడానికి ఆడే గర్వకారణం చెప్పాలి. ఒక సైకిల్గా మా ఫ్రెండ్షిప్ 45 years అండి. అంటే ఫ్రమ్ 5th నుండి ఈ రోజుకి ఎలా ఉన్నా నేను ఈ పొజిషన్ ఉన్నానంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా పిల్లాయుడు, నా ప్రాణ స్నేహితుడు. నేను సభాముఖంగా అంటే ఆడినంటానంటే నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే ఆయన ముందు చెప్పడానికి ఐ నో వర్డ్స్ డిస్క్రైబింగ్ అబౌట్ హిమ్. నేను ఇలా ఉంది కారణం ఈ స్టేజ్ మీద ఎమ్మెల్యే గారి దగ్గర, అంటే పక్కన కూర్చొని కమిషనర్ గారి దగ్గర, ఆఫీసర్ దగ్గర మీ ముందు నేను నిల్చొని మాట్లాడడానికి కారణం నా బిహైండ్ కర్టన్ చెప్పారు ఈజ్ ఆయన కూడా చాలా నుండి ఆయన అంటే నేను డయస్ మీద 2 నిమిషాలు చెప్తాను, ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్. అంటే నేను ఎందుకంటే ఈ మన ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి జనరల్గా రిటైర్మెంటు అంటే ప్రమోషన్ మీద వెళ్ళేటప్పుడు కనీసం ఫిల్ స్టేషన్ కూడా చేసే టైం ఉండదు. అక్కడ యంత్రాంగం కానీ ఇనిషియేషన్ లేకపోవడం కానీ, అదే ట్రాన్స్ఫర్లు అయ్యేటప్పుడు కానీ ఇంత ఉండదు. ఇక్కడ నేను తక్కువ టైంలోని నాకు ఇలా ఫిలిస్టేషన్ చేశారంటే నేను నిజంగా నా జీవితంలో రుణపడి ఉన్నానని చెప్పాలి. ప్రతి వర్క్ వండాలి, ప్రతి వర్క్ ఈ చూస్తున్న నాకు ఆ కొటేషన్ బాగా గుర్తొస్తుంది. సో యూ హ్యావ్ టు సీ అబ్జర్వ్ ఇన్ దిస్ హిస్ ఫేస్ ఈజ్ ఆల్వేస్ లాఫింగ్. సో ఈ ఆల్వేస్ లాఫింగ్ మీన్స్ he is very happy. He is giving his happiness to all. If I'm correct, say really Shakespeare. The quotation exam really express
టేక్ లెస్ అని ఆ మొక్కలో ఇప్పటి వరకు కూడా ఐ నెవర్ సీన్ ఎనీ కొంచెం కూడా ఆ స్మైలీనెస్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఇక్కడ మనం కూర్చొని హాఫ్ అన్ అవర్ అండి ఐ డిడ్ంట్ సీన్ సో ఈ టేకింగ్ లెస్ సో దట్ కొటేషన్ ఈజ్ రియల్ అప్లికబుల్ whether he agreed or not, whether we are agreed or not. సో మనం ఇందాక మీకు చెప్పాను, ముందే చెప్పింది ఈ మాట చెప్పకముందే మీకు చెప్పాను లక్కీ ఫీల్ అంటే ఎలా ఉంటుంది. కాబట్టి మనం కూడా జీవితంలో అందరిలాగా ఇలా ఉండకపోయినా, ఆయనంత డబుల్ ఎంటెక్ మనం చేయకపోయినా, డాక్టరేట్ మనం తీసుకోలేకపోయినా, బట్ మనం మనలా ఉందాం. బట్ ఇక్కడ కూడా మనం ఒకటి తీసుకోవాలి, we take something from others more, we give to others less. ఏం తీసుకోలేదు అతని దగ్గర నుంచి మనం ఏం ఇవ్వాలి, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. మంచిని అతనిలో ఉన్న గొప్పతనాన్ని మనం తీసుకోవాలి, మనలో ఉన్న ఏం బ్యాడ్నెస్ ఉంటే గివ్ టు అదర్స్. సత్యనారాయణ గారికి, అదేవిధంగా డీసీపీ గారు గారికి, అదేవిధంగా ఈరోజు పదవి విరమణ చేయబోతున్నటువంటి, అంటే రేపటి ఆదివారం కాబట్టి రేపటికి రిటైర్మెంట్ అవుతున్నటువంటి మన ఏసీపీ శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా బాబు, ఇక్కడ ఇచ్చేసినటువంటి మన సెక్రటరీలకు, టౌన్ బ్యాంక్ సిబ్బందికి, పాత్రికేయులకు నా నమస్కారాలు. ముఖ్యంగా శ్రీనివాసరావు గారు వచ్చి తక్కువ సమయం అయినప్పటికీ ఒక మంత్, దాదాపు 25 రోజుల్లో ఏమో, ఒక కరెక్ట్గా ఒక 25 రోజులు ఏమవుతుంది అనుకుంటా జాయిన్ అయ్యి కూడా 25 రోజుల పీరియడ్లో ఇక్కడ వర్క్ చేసినప్పటికీ ఆయనతో మనం కలిసి పనిచేసిన టైం కానీ, లేకపోతే మనం ఈ అడ్మినిస్ట్రేషన్ పరంగా కలిసి తిరిగిన క్రమంలో కూడా నిజంగా ఒక సంవత్సరం క్రితం లేకపోతే ఒక 2 సంవత్సరాల క్రితం వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ టౌన్ ప్లానింగ్లో ఇంకా మనకు మన డీసీపీ గారితో పాటుగా సమూచిగా మన శ్రీనివాస్ గారు కూడా ఉన్నారని చెప్పేసి ఇంకా బాగా కొన్ని యాక్టివిటీస్ మనం చేయాలి. ఈఎంఆర్డీఏ, అలాగే చిన్న మున్సిపాలిటీ కానీ పార్వతీపురం లాంటి చోట, బొబ్బిలి దగ్గర బొబ్బిలి లాంటి చోట, తునిలోను అన్ని చోట్ల పనిచేశారు. ఆయన నాకు కూడా సర్వీస్లో సుపరిచితులు. మేమిద్దరం ఒక చోట కలిసి పనిచేయలేదు కానీ పక్కన మున్సిపాలిటీలో మేము కలిసి పనిచేశాము. ఆయన బాగా స్నేహశీలి, అంత సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అతి కొద్ది కాలం మన దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం అనేది మనం విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన ఒక 6 నెలల క్రితమే డీసీపీ ప్రమోషన్ రావాల్సి ఉంది. ప్రమోషన్ వచ్చి ఆ రోజు కాకినాడ వచ్చే ప్రపోజల్ పెట్టారు. కానీ అక్కడ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం లేట్ అవడం వల్ల ఆయనకి రిటైర్ అయ్యే టైంకి డీసీపీ ప్రమోషన్ రాకుండా ఉన్నందుకు మేమందరం కూడా చాలా